ప్రస్తుతం లైవ్ లో మరొకసారి దివ్య యొక్క భోగతం బయటపడిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా దివ్య, రీతు ఇద్దరిని కూడా రాణులుగా నియమించిన సంగతి తెలిసిందే. రాజుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే ఈ టాస్క్ లోని కొన్ని నియమాలున్నాయి, అలాగే ఈ టాస్క్ చాలా రిస్క్ అంటూ ఎప్పటి నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగానే దివ్య రీతుని అడుగుతుందంట, రీతు నాకు ఎలాగైనా సరే ఈ వారం ఇమ్యూనిటీ అనేది కావాలి, నేను ఈ వారం వెళ్ళిపోతానేమో అని భయం వేస్తుంది, సో నువ్వే కదా నన్ను నామినేషన్ చేసావు, నువ్వే నన్ను సేవ్ చెయ్యి అంటూ రీతుని అడిగింది. అయితే రీతు ఇదే విషయం తనుజాకి చెప్పి ఎలాగో దివ్య లాస్ట్ వారమే కదా ఇమ్యూనిటీ వచ్చింది, పైగా ఈ వారం కూడా ఇమ్యూనిటీ కావాలంటే అది ఎంతవరకు కరెక్టో, ఆవిడకు ఒక్కదానికే కావాలి అంటే హౌస్ లో ఉన్న మనమందరం ఎందుకు, నేను కూడా కెప్టెన్ అవ్వలేదు కదా, సో అయినా సరే దివ్య ఏది ఏమైనప్పటికీ చాలా అంటే చాలా వక్ర బుద్ధితో ఆలోచిస్తుంది, అబ్బా చాలా సెల్ఫిష్నెస్ అంటూ రీతు తనుజాకు చెప్తుంటే తనుజ అంటుంది, అవును మరి ఆ ముందు వారం ఇమ్యూనిటీ వచ్చింది, ఆ ముందు వారం కూడా సేవ్ అయ్యింది, కానీ నువ్వు ఆ 2 వారాల నుంచి నామినేషన్ లోనే కదా ఉన్నావు, ఈ వారం కూడా మరి నీకు కెప్టెన్ అవసరం లేదా? సో చూసావా దివ్య ఎంత కన్నింగ్ తో ఆలోచిస్తుందా అంటే, అవును తనుజ లాస్ట్ వీక్ కూడా కావాలని అలానే చేసింది, మరి ముందు లాస్ట్ వీక్ కూడా అలానే చేసింది అంటే సరే ఏది ఏమైనా సరే నువ్వు ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి రీతు, అవేమి మనసులో పెట్టుకో మాకు, సో దివ్య ఎలా ఆలోచిస్తే ఆలోచించుకొని, కానీ జరిగేది ఫైనల్ గా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, సో అదే బిగ్ బాస్ చూసుకుంటాడంటూ తనుజ అయితే రీతుకి మంచి బూస్టప్ ఇస్తుంది. నిజంగా తనుజ అన్నది కరెక్టే కదా, 2 వారాల నుంచి సేవ్ అవుతున్న దివ్యకి ఇమ్యూనిటీ మళ్ళీ కావాలట, కానీ 2 వారాల నుంచి ఇప్పటి వరకు నామినేషన్ లో కొనసాగుతున్న రీతుకి ఇమ్యూనిటీ అవసరం లేదట. మరి దివ్య కరెక్టా, రీతు కరెక్టా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.